కీర్తన 33. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఈ మొదటి వచనంలో చూసినట్లయితే ఎవరికి చెప్తున్నటువంటి మాట? నీతిమంతులకు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30-31 చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 30-31 చూసినట్లయితే, మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరునట్లు, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఆమేన్. ఎవరి ద్వారా ఎవరు మనకి నీతి అయ్యారండి? దేవుని మూలము. మనకి యేసుక్రీస్తు ప్రభువారు మనకి నీతి అయ్యాడు. జ్ఞానమును, నీతియు అయ్యను. ఆయనలో మనం ఉన్నాము. ఆయన యొక్క నీతి మనకు అనుగ్రహింపబడింది. హల్లెలూయా. మన సొంత నీతి కాదు. మన సొంత నీతి మనుష్య దృష్టికి, మనుష్య దృష్టికి బాగుంటుంది, కానీ దేవుని దృష్టిలో అదేంటంట? మురికి గుట్టలు వంటి ఉన్నాయంట. అయితే ఇక్కడ నీతిమంతులు ఏ విధంగా అయ్యాము అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఆయన యందు మాత్రమే నువ్వు నేను నీతిమంతులం. మన సొంతగా మనం చేసుకున్న మంచి పనులు, మన సొంతగా చేసుకున్న నీతి కాదు. అయితే ఈ నీతిమంతులు మరి ఏమని చెప్తున్నాడంటే, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి అంటున్నాడు. ఆనందగానం చేయండి అంటున్నాడు. కీర్తన 50:14-16. కీర్తన 50వ కీర్తన 14-16 వరకు. దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడిట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ భక్తిహీనులకి చెప్పట్ల, భక్తిహీనులకే అవకాశం ఇవ్వలా. కానీ దేవునికి గనక నువ్వు స్తుతి యాగం అర్పించినప్పుడు, అప్పుడు మహోన్నతుని మొక్కుబడులు చెల్లించిన తర్వాత, నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు నువ్వు మొర్రపెడితే, నువ్వు స్తుతించినప్పుడు నువ్వు మొర్రపెడితే ఏమన్నాడు? నేను నిన్ను విడిపించదను, నువ్వు నన్ను మహిమపరచదు అన్నాడు. హల్లెలూయా. కీర్తన 78వ కీర్తన చూద్దామండి. 78వ కీర్తన 36-37. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఇక్కడ ఏమవుతుందంటే, నీతిమంతుల్ని కాకుండా భక్తిహీనులు గనక చేసినట్లయితే ఎలా అవుతుంది అంటే, వాళ్ళు భక్తిహీనులు చేస్తుంటే హృదయం సరిగా స్థిరముగా ఉండకుండా, వాళ్ళు నమ్మకంగా ఉండకుండా నోటితో ముఖస్తుతి చేస్తున్నారు. అది స్తుతి కాదు, అది సంతోషించడం కాదు. కానీ వీళ్ళు ముఖస్తుతి చేస్తున్నారు, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకుతున్నారు. కానీ ఆయనని హృదయపూర్వకంగా స్థిరమైన హృదయముతో ఆయన స్తుతించట్లా. అందుకే ఎవరికి చెప్తున్నాడు అండి? భక్తిహీనులకు కాదు చెప్తుంది మాట, అందరికీ కాదు చెప్తుంది మాట. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతించుట, ప్రభు దేవుణ్ణి స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరము. సామెతలు 15:8. బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమేన్. భక్తిహీనులు నువ్వు స్థిరమైన హృదయం లేకుండా మా భక్తిహీనత కలిగిన వాడివై నువ్వు ఎంత స్తుతించినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వెళ్తున్నా దేవుడికి అది హేయమే అని చెప్తున్నాడు. ఆ బలులు కూడా నువ్వు చేయొద్దు అంటున్నాడు. బలులు అర్పించినా వ్యర్థమే, నువ్వు అది స్తుతించినా వ్యర్థమే. కానీ ఇక్కడ భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యథార్థత కలిగి, నువ్వు స్థిరమైన హృదయం కలిగి పశ్చాత్తాపంతో కలిగిన వాడివై నువ్వు దేవుని కనుక నీ బలులు, నువ్వు స్తుతి కనుక అర్పించినట్లయితే, ముఖస్తుతి కాకుండా, హృదయాన్ని దూరంగా కాకుండా దేవుని దగ్గరగా తీసుకువచ్చి నువ్వు స్తుతించినట్లా, అదేమవుతుందంట? దేవునికి
యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఎంతో ప్రేమిస్తున్నాడంట, ఎంతో ఆనందకరం ఆయనకి. మరి యథార్థవంతులు స్తుతించుట శోభస్కరము అన్నాడు. యథార్థవంతులు స్తుతి చేయుట ఎంతో శోభస్కరం అంట. అయితే కీర్తనలు 118 అధ్యాయము 15వ వచనం చూద్దాం. 118వ కీర్తన 15వ వచనం అండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. సారీ. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. ఆమేన్. నీతిమంతుల గుడారములో ఏ సునాదం వినిపిస్తుందండి? రక్షణ వినిపిస్తుంది. నువ్వు దేవుని యొక్క నీతి నువ్వు పొందుకున్నప్పుడు నీ గృహం నుండి ఏం వినిపిస్తుంది? రక్షణ సునాదం వినిపిస్తుందా? రక్షణ గూర్చిన సునాదం వినిపిస్తుందా? ఆనంద గానం వినిపిస్తుందా? అదే కదా చెప్పింది, స్తుతి చేయి. నీతిమంతులకే చెప్తున్నాడు. ఇక నీతిమంతులు నీ ఇంటిలో అందరూ రక్షింపబడినను నీ ఇంటి నుంచి ఎటువంటి సునాదం వినిపిస్తుంది? నీతిమంతురాలుగా దేవుడు నిన్ను తీర్చినప్పుడు, ఎంచినప్పుడు, నిన్ను తయారు చేస్తున్నప్పుడు నీతిమంతుల గుడారంలో నుంచి ఏం వినిపిస్తుందంట? రక్షణను కూర్చిన. మరి ఆ ఆనందగానము వినిపిస్తుందా? ఆ ఆనందగానం వినిపిస్తుందా? యెహోవాకి ఇష్టమైనటువంటి స్తుతి ఈ దినాన నీ గృహం నుండి వినిపిస్తుందా? అదే కీర్తన 32:11 వచనం చూస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. ఆమేన్. ఆమేన్. నీతిమంతులకి యెహోవాను బట్టి సంతోషించండి అంటున్నాడు. యథార్థ హృదయమును కలిగినట్లయితే ఆయన ఆనందగానము చేయండి. ఎలా చేయాలి అంటే, ఏ విధంగా చేయాలంటే, దేవుణ్ణి సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఎప్పుడూ పాడితే కాకుండా నూతన కీర్తన పాడాలి. ఆయనకి సితారాతో, ఆ ఇన్స్ట్రుమెంట్ తో, వాయిద్యాలతో, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించండి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. అది ఇంపుగా కాకుండా ఈ దినాన్న ఎటువంటి మ్యూజిక్ అనేది మనం వింటున్నామో ఒకసారి చూడాలండి. ఈ దినాన్న అన్య ఆచారాల నుంచి వచ్చి, అన్యుల యొక్క ఇవి తీసుకొచ్చి, లోకము అపవాది యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవన్నీ తీసుకువచ్చి, అపవాది మ్యూజిక్ తీసుకువచ్చి, అది మనకి వినడానికి బాగుంటుంది. కొన్ని సంఘాలలో అవి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. డీజేలు అని చెప్పి, ట్రాన్స్ మ్యూజిక్ అని, ఇలా రకరకాల తీసుకొచ్చి ఆయనకు మహిమ లేకుండా మనిషి యొక్క హెచ్చించుకోవడం కానీ, మనిషి టాలెంట్ చూపించుకొని హెచ్చించుకోవడం చేస్తున్నారు. కానీ నువ్వు నీతిమంతుడివి, నువ్వు యథార్థ హృదయం కలిగినట్లయితే, ఆఖరికి దావీదుకి ఎటువంటి క్లాసులు లేవండి. మ్యూజిక్ క్లాసులు ఎక్కడ నేర్చుకోవాలా దావీదు. కానీ దావీదు తనకు తానుగా ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేసుకొని ఆయన్ని ఇంపుగా దేవునికి మహిమ కలుగున్నట్లుగా స్తుతించుకునేవాడు. నువ్వు నీతిమంతుడివి, యథార్థ హృదయత కలిగినట్లయితే దేవుడిని నువ్వు ఒకవేళ నీకు ఆ వరము, ఆ టాలెంట్ కనుక ప్రభు ఇచ్చినట్లయితే, నువ్వు స్తుతించినప్పుడు, నువ్వు ఆ వాయిద్యం వాయించినప్పుడైనా సరే దేవునికి మహిమకరంగా వెళ్ళాలి, ఇంపుగా వాయించాలి, దేవునికి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించాలి. హల్లెలూయా. అయితే ఇవన్నీ ఏ విధంగా నువ్వు స్తుతించాలి? దేనిని బట్టి స్తుతించాలి అంటే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు నమ్మకమైనది, అందును బట్టి ఆయన స్తుతించాలి. ఆయన ఇచ్చిన ప్రతి మాట యథార్థమైన మాట, అది నమ్మకమైన మాట. హల్లెలూయా. అందును బట్టి ఆయనను స్తుతించాలి. అంతేగాని మన యొక్క ఆలోచన బట్టి కాదు. మనకు కావాల్సింది మనం చాలా సందర్భాలలో కేవలం ప్రభు ఇచ్చిన దాన్ని బట్టి మనం స్తుతిస్తాం. వెంటనే ప్రభువానికి స్తోత్రం అని తెలియజేస్తాం. కానీ యెహోవాను బట్టి యెహోవా వాక్యము, ఆ యథార్థమైన వాక్యము, ఆయన చేసిన ప్రతిదీ నమ్మకమైనదని ఆయన స్తుతించాలి. హల్లెలూయా. అంతేగాని మనకి నచ్చినప్పుడే నేను స్తుతిస్తాననేది కాదు. ఆయన వాక్యం యథార్థమైనది. ఆయన ఇచ్చిన మాట నమ్మదగిన వాడు.
ఆయన పూర్తి చేశాడు ఇప్పటి వరకు, ఇంకనూ చేస్తాడన్న నమ్మకమైన వాక్యం గనక ఆయన అందును బట్టి మనం స్తుతించాలి. హల్లెలూయా. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. అందును బట్టి ఆయనను స్తుతించాలి. ఆ స్థుతి నువ్వు ఒక విషయాన్ని పట్టుకొని మనం కేవలం అదే పాట పాడుతూ వెళ్ళిపోతూ ఉంటాం, స్థుతిస్తూ ఉంటాం. కానీ ఆయన చేసిన ఆయన కృపను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన స్థుతిస్తూనే ఉంటాం, నూతన కీర్తన పాడుతూనే ఉంటాం. హల్లెలూయా. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగాయి, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగాయి. ఇవన్నీ మనం ఏదైతే చూస్తున్నామో ప్రతీది కూడా ఆయన మాట చేత సృష్టించాడు అని చెప్పి మనము విశ్వసిస్తున్నాం. ప్రపంచములు నిర్మించబడ్డాయని విశ్వసిస్తున్నాం. మరి ఒక్కసారిగా అన్ని ఆలోచిస్తే ఇంత గొప్ప దేవుడు అని నువ్వు నీ మనస్సుకు వస్తుంటే మరి ఆయన స్తుతించవా? ఇందును బట్టి ఆయన యొక్క మహాత్మ్యమును బట్టి, ఆయన యొక్క శక్తి బలమును బట్టి ఆయన స్తుతించాలి. అగాధ సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. నీ స్థుతిలో గాని నువ్వు చేసే ప్రతిదానిలో కూడా ఆయనకే మహిమ ఇవ్వాలి. ఆయన అంత గొప్ప దేవుడు, అంత మహాత్మ్యం గల దేవుడు గనక ఆయన ఆ విధంగా స్తుతించాలి. ఆయన అర్హుడు. హల్లెలూయా. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన సన్నిధిలో ఎవరైనా సరే ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఆయన సన్నిధిలో వంగవలసినదే. హల్లెలూయా. ఆయన ప్రతి ఎటువంటి వారైనా సరే, ఎటువంటి నాలుక, ఎటువంటి భాష అయినా సరే, ప్రతి ఒక్కరు ఏ దేశమైనా సరే ఆయన సన్నిధిలో వణకవలసిందే, ఆయన సన్నిధిలో మోకరించవలసిందే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను. మనము అంత గొప్ప దేవుని స్తుతిస్తున్నాం, అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి ఆయన మాట సెలవేయగా దాని ప్రకారమే అవుతుంది. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం స్థిరపరచబడుతుంది. ఆయన మాట సెలవిచ్చి స్వస్థపరిచాడు. ఆయన మాట సెలవిచ్చిన తోడనే చెట్లు వచ్చాయి, వెలుగు కలిగింది, చీకటి పోయింది. ఆయన మాట సెలవిచ్చిన తోడనే నీ జీవితం, నా జీవితం మారుతుంది. ఆయన మాట ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడుతుంది. ఆ దేవుడిని కలుగున్నావు నువ్వు నేను. ఆయన మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మరి అంత స్థిర మాట నెరవేర్చినప్పుడు ఆయన స్తుతించవలసిన వారమే ఉన్నాం. అన్య జనముల ఆలోచనలను యెహోవా వ్యర్థపరుస్తున్నాడు, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. అన్యజనులు ఎంత మన మీద తీసుకొచ్చినా, అన్యజనులు ఎటువంటి ఆలోచనలు మన మీద కలిగి ఉన్నా, హల్లెలూయా, మాత్రం నిష్ఫలములుగా చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఎందుకు అంటే యెహోవా ఆలోచన సదాకాలం నిలుస్తుంది. నీ జీవితంలో, నా జీవితంలో శత్రువులు ఎంత నిన్ను కమ్మివేసినా, నిన్ను చుట్టుముట్టినా, నీకు మాత్రము జయం ఎవరిలో ఉందండి? జయము ఎవరిలో ఉందండి? కేవలము ఆయనలోనే. నువ్వు ఆయన గనక నువ్వు నీ దేవునిగా, నువ్వు ఆయనని డాలుగా నువ్వు గనక ఆశ్రయించినట్లయితే, నీతో యుద్ధం చేయడానికి దండు దిగిన నీ హృదయం భయపడకుండా నిలబడుతుంది. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఆమేన్. ఎందుకు అంటే యెహోవా నాకు రక్షణ అయ్యాడు, యెహోవా నాకు వెలుగయ్యాడు, ఆయనే నా కేడము, నా ఆధారం అయ్యాడు, నా ప్రాణ దుర్గమయ్యాడు ఆయన. అందుకని నాకు శత్రువులు అంతమంది వచ్చినను నేను భయపడను, నేను వెరవను. అందును బట్టి ఆయన స్తుతిద్దాం. యెహోవా తమకు దేవుడుగా, యెహోవా ఆలోచన నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఆలోచన, నరుల హృదయంలో ఆలోచన అనేకములు కలవు గాని ఆయన యొక్క తీర్మానమే స్థిరమైనది. శత్రువు ఎంత ప్రయత్నించినను, మనల్ని ఎంత లాగినను ఆయన యొక్క తీర్మానమే స్థిరమైనది. ఆయన సంకల్పములు తరతరములు నిలిచేవి.
హల్లెలూయా. అలా స్థిరముగా ఉన్న ఆలోచన సంకల్పములు ఆయనవి. మరి ఆయన ఆలోచన అందుని బట్టి ఆయన స్తుతించవా? నీ జీవితంలో ఎన్ని వచ్చినా సరే కాపాడుతున్నాడే. ఆయన ఆయన తీర్మానాన్ని, ఆయన ఆలోచన స్థిరముగా పెడుతున్నాడే. మరి ఆయన స్తుతించవా? యెహోవా తమకు దేవుడుగా గల ధనులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. మనకి ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆయనే రాజు అయి ఉన్నాడు. మరి ఆయన ధన్యత ఈ దినాన్ని నీకును నాకును ఇచ్చాడు. మనం చూసినట్లయితే ఆకాశంలో నుండి ఆయన ప్రతి ఒక్కరిని కనిపెడుతున్నాడు ఈ దినమున. సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరి బిడ్డని కన్నులారా చూస్తున్నాడు. నరులందరిని దృష్టిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయనని వెదుకువారు కలరేమో అని చూస్తూ ఉన్నాడంట. కీర్తన 14వ అధ్యాయం చూసినట్లయితే 14వ కీర్తన 1, 2, 3 అండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయు వాడెవడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయు వారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. అయితే ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు. కానీ నీతిమంతులకి మనకు చెప్తున్న మాట, ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఆయన ఆకాశం నుండి కనిపెడుతున్నాడు. నిన్ను కనిపెడుతున్నాడు. తాను నివాస స్థలము నుండి నీ వైపులు అందరిని చూస్తున్నావు. మరి నువ్వు ఆయనను స్తుతిస్తున్నావా? లేదా అందరిలాగానే దారి తప్పి వెళ్ళిపోతున్నావా? మనం స్తుతించమండి చాలా మంది. ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఇవన్నీ, ఆయన యొక్క మహాత్మ్యను, ఆయన ఏమై ఉన్నాడో అందుని బట్టి మనం స్తుతించం. కానీ మరి నీతిమంతుడి గృహం నుంచి రక్షణ సునాదం వినబడుతుందన్నాడే. మరి వినపడుతుందా? ఆయన వారందరి హృదయంలో ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలని విచారించువాడు, వారిని దర్శించువాడు ఆయనే. రక్షణ కూడా నీకు కాపుదల ఇచ్చినది, నిన్ను బలపరుచున్నది ఆయనే. నువ్వు ఏ బలము చేత నువ్వు మనుషుల యొక్క బలము చేత గాని, గుర్రముల యొక్క బలము చేత గాని, సేనా బలము చేత గాని రక్షింపబడలేవు. కేవలం ఆయన మాత్రమే రక్షించువాడు. ఆయన మాత్రమే ప్రాణాన్ని కాపాడువాడు, సజీవులుగా కాపాడుతున్నాడు. ఇంతవరకు ఎన్ని వచ్చినాయో చూడండి. 18వ అధ్యాయం చూసిన వారి ప్రాణమును మరణమును తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. మనల్ని అంత జరిగిన కోవిడ్ వచ్చింది, అన్ని వచ్చినాను సరే, ఎన్ని కరువులు వచ్చినా, ఏమొచ్చినా సరే, యెహోవా నిన్ను కాపాడుతూ వచ్చాడు. చాలా మంది డబ్బు ఉందని చెప్పి ఆధారపడ్డాడు ఆ దినాల్లో. చాలా మంది మనుషుల బలం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు డాక్టర్లు తెలుసు అని చెప్పి అనుకున్నారు. కానీ ఎంతమంది ప్రాణాన్ని విడిచిపెట్టినారు. కానీ నువ్వు ఈ దినాన నువ్వు నేను ఉన్నావు అంటే కేవలం ఆయన కృపాయే, ఆయన కాపుదలే. మరి అందును బట్టి ఆయన స్తుతించవా? స్తుతి చేయడానికి ఆధారాలు, అవకాశాలు కావాలా? యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీద ఉంది. ఆయన కృప కొరకు కనిపెడుచున్న నీ మీద, నా మీద ఆయన కృప నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమును నమ్మిక ఉంచుచున్నాము గనుక ఆయనను బట్టి మన హృదయం సంతోషించుచున్నది. ఈ దినాన ఎటువంటి పరిస్థితులు వస్తున్నా సరే, నీవు ఆయన నామమును నమ్మిక ఉంచిన ఎడలా, నువ్వు ఆయన నామమును నమ్మిక ఉంచిన ఎడలా నీ హృదయము సంతోషిస్తుంది. సంతోషిస్తున్న ఆ హృదయం ద్వారా ఆయనను స్తుతించగలుగుతావు. నువ్వు నీ బలము మీద ఆధారపడ్డావా? నువ్వు నీ యొక్క శక్తి మీద ఆధారపడ్డావా? నీకున్న ధనము మీద, నీకున్న బలము మీద ఆధారపడ్డావా? ఆయన స్తుతించలేవు. ఎందుకు స్తుతి వస్తుంది? నేనే చేసుకున్నాను కదా అంటావు. కానీ నువ్వు దేవుని యొక్క నీతి పొంది మర్చిపోమాకండి. ఆయన వాక్కు చేతనే నీ హృదయము, నీ జీవితము స్థిరపరచబడింది. ఈ దినమున కుటుంబాలు ఇలా నిలబడ్డాయంటే ఆయన కలిగి ఉన్న సంకల్పము చేతనే, ఆయన యొక్క ఆలోచన చేతనే, ఆయన యొక్క కాపుదల చేతనే ఈ దినాన నువ్వు నేను ఇలా కూడుకుంటున్నాం, ఆయన స్తుతిస్తున్నాం. ఆయన దృష్టి మీద ఉన్నది. ఆయన దృష్టి మన మీద ఉన్నది గనకనే మనం ఇలాగా ఆయన ఎదుట నిలబడి స్తుతించగలుగుతున్నాం. మరి ఆయన స్తుతించవా? యెహోవా దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు మాత్రమే, కృపలో మాత్రమే మనం ఉన్నామండి. మనం నిలబడాల, మనంతటా మనం ఏం చేసుకోవాలా? మన ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయనే మనకు సహాయం అండి, మనకు కేడము. ఆయన తప్ప ఎవరు లేరు మన జీవితంలో. ఇప్పటి వరకు చూసాం, ఆయన వాక్యమే యథార్థమైంది. ఆయన వాక్యమే ఆకాశాలను సమస్త సృష్టిని చేసింది. ఆయనని అందరూ కూడా ఆయనకు భయపడాల్సిన వాళ్ళమే. మరి ఆయన చూస్తూ ఉన్నప్పుడు నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి, ఆయన నీతిని పొందుకున్న నీవు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు ఉండడం మనకు మంచిదండి. ఆయన మనకు సహాయము చేసేవాడు. ఆయన యొద్ద నుంచి నీ సహాయము, ఎందుకంటే నువ్వు నీతిమంతులుగా ఆయన తీర్చాడు. నీకు ఇక దేవుడు నీ తండ్రి నీకు సమకూర్పు చేయవాడు. అందుకే అన్నాడు చూడండి, మత్తయి వార్తలో
నీ తండ్రికి తెలుసు అన్నాడు. నీకు అవసరమై ఉన్నది అని చెప్పి నీ తండ్రికి తెలుసు, పరలోకముందు నీ తండ్రికి ఎరుగును. అందుకని నువ్వేం వెతకాలి? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యం వెతకాలి. ఆయన కృప కొరకు, ఆయన ఇచ్చే దాని కొరకు నువ్వు వెతుకు. ఆయన కొరకు కనిపెట్టుకొనుండు. ఆయన కృప వచ్చేత నీకు అన్ని సమకూర్పు చేస్తాడు. ఆయన కొరకు కనిపెడుతున్నప్పుడు నీకు బలమునిస్తాడు, సహాయము చేస్తాడు. మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. మరి ఆయన స్తుతించాలి. నువ్వు నీతిగా నీ ప్రభువు యొక్క నీతి నీకు ఇచ్చినట్లయితే ఆయన చేసిన ప్రతి మాటను బట్టి, ఆయన యొక్క వాక్కును బట్టి ఆయన స్తుతిద్దాం. ఆయన ఇచ్చిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చిన విధానాన్ని బట్టి స్తుతిద్దాం. ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి ఆయన స్తుతిద్దాం. ఆయన మనకు తోడు నడిపించిన విధానాన్ని బట్టి స్తుతిద్దాం. ఆయన పరిశుద్ధ నామమును నందు నమ్మిక ఉంచావు కనుక ఆయన స్తుతిద్దాం. హృదయం నందు సంతోషించండి, సంతోషిస్తూ స్తుతిద్దాం. యెహోవా యొక్క కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. 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 ఆయన్ని గురించి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. హల్లెలూయా. హల్లెలూయా. గిటారుతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో